ఇష్టం ఉంటే. మా పిల్లలకు కానీ మాకు కూడా మేము ఇష్టపడమండి పోపు. మామూలుగా ఇలా తింటేనే పచ్చి ఆయిల్ వేసుకుని తింటేనే బాగుంటుంది. ఈ చట్నీలు మాకు అలా నచ్చుతాయి అన్నమాట. మీకోసమని పోపు చేయాలి చేస్తే నేను. కానీ ఇప్పుడు కాదు, 3 రోజుల తర్వాత పోపు చేస్తా. ఇవి ఇట్లానే కలుపుకుని పెట్టుకుంటానన్నమాట రోజు పచ్చడి నేను. 3 రోజుల తర్వాత రేపు ఎల్లుండి కలుపుతానండి. మళ్ళీ రేపు కూడా కలుపుతాను. మామూలుగా రోజు అంతట్లో ఒక రోజు కలుపుతాను, ఒకసారి కలిపి పెట్టుకుంటానన్నమాట. ఇలా మూత పెట్టుకుంటే అద్దరిపోద్దండి. అసలు మనం ఊరేదాకా ఎక్కడండి ఉండదు మా ఇంట్లో. చూసారు కదా ఎంత పెట్టాను. ఒక 3 డేస్లో కథం అయిపోతుంది. 3-4 డేస్లో ప్రతి దాంట్లో ఇదే వేసుకుంటారు. దోశ కానీ ఇడ్లీ కానీ ఇట్లా మా పిల్లలు. కానీ దోశకి సంబంధించిన ఆ చట్నీ చేసుకుంటేనే బాగుంటుంది అన్నట్టుగా నాకు ఉంటుంది అన్నమాట. కొబ్బరి చట్నీ ఇలాంటివి చేస్తాం కదా మనం, దోశకి అల్లం చట్నీ ఇలాంటి, ఇడ్లీకి, పెసరట్టుకి. ప్రతిదీ నేను మీకు కంపల్సరిగా ఈ నిమ్మకాయతోనే పట్టి చూపిస్తున్నాను. ప్రతిదీ నిలవ పచ్చడండి, 1 ఇయర్ గ్యారంటీ. నేను కలిపినట్టుగా కలుపుకోండి, పెట్టుకోండి. ఇంత నీట్ బొట్టు కూడా ఉండకూడదండి, తడి చేతులు కానీ ఇట్లా ఉండకూడదు. అప్పుడే బాగుంటుంది. అంతేగాని మీరు ఏదో తడి తగలనిచ్చి తర్వాత అంటు ముట్టు తగలనిచ్చి ఇట్లా ఉంచారనుకోండి, ఈ చట్నీలు బూజు పట్టేస్తాయి. మా దగ్గర ఉన్న చట్నీలు ప్రతి చట్నీ ఉందండి నా దగ్గర. పట్నానా టేస్టీ. ప్రతి చట్నీ ఉంది నా దగ్గర. अच्छा है, सुपर, చాలా బాగుంటుంది बहुत अच्छा, अच्छा लग रहा है. వచ్చే ఓకే, సూపర్గా ఉంటాయండి. ఇలాగే పట్టుకోండి. సరే, లాస్ట్కి మీరు నాకేమిస్తారో తెలుసు కదా మీకు. బూస్ట్, కాఫీ, టీ, హార్లిక్స్, బెల్ కూడా ప్లీజ్.